గుడ్డని అడిగితే తేలినివ్వరు, అలాగే చేపను అడిగితే పామునివ్వరు కదా. మీరు స్వాభావికంగా మీరు చెడ్డవారైంది మీ పిల్లలకి మంచి వాళ్ళని ఆశపడతారు కదా. అయితే పరలోకపు తండ్రి స్వభావంగానే ఆయన మంచివాడు, ఇంకెంత మంచి చేస్తాడు ఆయన. దేని స్తోత్రం చెప్పండి. ఆయన చాలా మంచి దేవుడు, కానీ మంచే చేస్తాడు, ఇంకా మంచి చేస్తాడు ఆయన. ఈ నూతన సంవత్సరం ఆయన నా మంచితనాన్ని నీకు చూపిస్తా, నీకు కనపరుస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఒక చెడ్డవాడే తన బిడ్డలకి మంచి చేయాలని చూస్తే మంచి దేవుడు, ఆయన బుద్ధే మంచిది, ఆయన స్వభావమే మంచిది, ఆయన ఇంకెంత మేలు చేస్తాడండి. ఆయన మంచి చేసే దేవుడే, ఆయన మేలు చేసే దేవుడే, ఎప్పుడూ చేస్తాడు ఆయన. ఆయన మంచితనాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఈ నూతన సంవత్సరంలో ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మంచి దేవుడు అండి. ఆయన బైబిల్లో ఉంటుంది, ఆయన మంచి కాపరి. మంచి కాపరి ఏం చేశాడు? మంచి కాపరి మన కోసం ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టేశాడు కదా. ఆయన మంచి దేవుడు, ఆయన మంచితనాన్ని చూపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఒక పాట ఉంటుంది, ఎంత ఒకసారి పాడదాం. ఎంత మంచి దేవుడనివయ్యా, ఎంత మంచి దేవుడనివయ్యా, మా చింతలన్నీ తీరే అయ్యా నిన్నికేనా. ఎంత మంచి దేవుడనివయ్యా, మా చింతలు అంత పడ. ఎలాంటి దేవుడు అంట? ఎంత మంచిది. నేను చేరితే మా చింతలన్నీ తీరిపోతాయ్యా, మా దిగులంతా పోతాయా. ఇలాంటి ప్రార్థన. ఆయన మంచితనం, ఆయన చేరగలిగితే నువ్వు ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆయన మహిమ ప్రభావములు నీ పోయిన ఎల్లప్పుడూ కనపరుస్తాడు. ఆయన మంచితనాన్ని నీకు కనపరచాలని ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మోషే చేసినటువంటి ప్రార్థన, మోషే పలికినటువంటి ఆ మాటలు నువ్వు పలికినట్లయితే అది పలకాల. ప్రభువా, నీ మార్గాన్ని నాకు తెలియచేయము, అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటానని. ఎవరైతే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు 2025 సంవత్సరంలో ప్రవేశించినటువంటి వాళ్ళు ఆ మాటలు పలికి దేవుని వైపు చూస్తారో, ఆయన మహిమ ప్రభావముతో నేను నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఆయన పాదాల యొద్దకు వచ్చి మాటలు ఎవరైతే పలుకుతారో, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నా సన్నిధి మీకు తోడుగా ఉంటది, మొదటిది. రెండోది, నా కటాక్షము నీ పైన ఉంటది. మూడోది, నా మంచితనాన్ని మీకు కనపరుస్తాను. ఈ వాగ్దానాన్ని పొందుకుందామా? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన వాగ్దానాల్ని పొందుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆ వాగ్దానాన్ని స్వీకరిద్దాము, మనకు అప్లై చేసుకుందాం. అప్పుడు మోషేకి ఇచ్చాడు, కానీ ఈ రోజున మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని జీవితంలోకి నెరవేర్చు ప్రభువా, విశ్రాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని 2025 సంవత్సరం నాకు అనుగ్రహించని ఎవరైతే దేవుని ఆశ్రయించి, ఆయన రెక్కల కింద ఆశ్రయించి, ప్రభువా నీవే నాకు ఆధారము, నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా బలము, నీవే నా కేడము ప్రభువా అని ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఆయన ఈ వాగ్దానాన్ని మీ పట్ల చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తారా? చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. నా వర్తమానం ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి మేలు, మునిపెన్నడూ లేనటువంటి ఆశీర్వాదాలు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల పట్ల, నీ సమాజంలో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఓకే, చిన్న పాట ఒకటి పాడాలని ఇష్టపడుతున్నాను. నీకే స్తోత్రం అనేది ట్రాక్